వర్షాకాలంలో అనే కాదు కానీ జనరల్గా వ్యాధి నిరోధక శక్తి అనేది పెంచుకోవడం అవసరం. ఇప్పుడున్న కాలంలో ఎక్కువ శాతం మెటబాలిక్ డిసీజెస్ ఎక్కువ మాట్లాడుతున్నాం, కానీ ఈ సీజన్లో కాస్త ఇన్ఫెక్టివ్ డిసీజెస్, వర్షాకాలానికి సంబంధించి వైరల్ డిసీజెస్, అలాగే డెంగ్యూ, మలేరియా ఇలాంటివన్నీ కూడా మనం గమనించుకోవాలి. పోస్ట్ కోవిడ్ ఎరాలో మనము చాలా మటుకు వైరస్ మ్యూటేషన్స్ గురించి వింటూ వచ్చాం. వైరస్ మ్యూటేషన్స్ గురించి మాట్లాడినప్పుడు ఈ ఫ్లూ వైరస్ గురించి తప్పనిసరిగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే ఈ ఫ్లూ వైరస్లో సిమిలర్ ప్రాపర్టీస్ ఆఫ్ కోవిడ్ వైరస్ ఉంటుంది. సో ఎలా అయితే కోవిడ్ మారుతూ వచ్చిందో ఫ్లూ వైరస్ కూడా ఎవ్రీ ఇయర్ మారుతూ వస్తుంది. దాంట్లో వేరియంట్స్ వస్తాయి, ఇంటెన్సిటీ పెరుగుద్ది, మ్యూటేషన్స్ వస్తాయి. సో అప్రోచ్ అనేది కాస్త మనకి మార్పు అనేది జరిగేదానికి ఆస్కారం ఉంది. అట్లాగే ఈ రీసెంట్ పాస్ట్లో లాస్ట్ 2-3 ఇయర్స్లో ఈ వైరల్ ఇంటెన్సిటీ పెరిగింది, వైరల్ టాక్సిన్స్ పెరిగాయి, వైరల్ ఎఫెక్ట్స్ ఆన్ ద బాడీ పెరిగాయి. మరి ఇవన్నీ మనం మాట్లాడుతున్న తరుణంలో ఈ రోగ నిరోధక శక్తి కానీ ప్రాపర్గా ఉంటే డెఫినెట్గా రికవరీ రేటు, వైరస్కి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ బెటర్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. సో అందుకోసం రోగ నిరోధక శక్తిని ఎలా పెంచుకోవాలని మాట్లాడినప్పుడు ఫస్ట్ యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ గురించి మాట్లాడాలి. యాక్టివిటీస్ డైలీ లివింగ్లో స్లీప్ అనేది ప్రాపర్గా ఉండాలి. 8 to 9 అవర్స్ వీలైతే పడుకోవడం ఇంపార్టెంట్. అలాగే మార్నింగ్ లేవగానే ప్రాపర్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ 30 minutes చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఎక్స్పోజర్ టు సన్, ఎక్స్పోజర్ టు అవుట్డోర్ యాక్టివిటీ వల్ల హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయ్యి ఈ రోగ నిరోధక శక్తిని పెంచే విధంగా బాడీలో మార్పులు వస్తాయని సైంటిఫిక్ రుజువులు ఉన్నాయి. తరచుగా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి, బ్రేక్ఫాస్ట్ అనేది ప్రాపర్గా తినాలి. చాలామంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తుంటారు. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసిన దాని వల్ల చాలా అనర్థాలు, వాటిల్లో ఈ ఇమ్యూనిటీ మీద కూడా ఇంపాక్ట్ ఉండేటట్టు ఆస్కారం ఉన్నట్టు సైంటిఫిక్ డేటా. అందుకోసం ప్రాపర్ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో ప్రోటీన్ కంటెంట్ ఉండడం, తర్వాత కాస్త అమౌంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఉండడం అనేది చాలా గమనించుకోవాల్సిన విషయం. అలాగే ఈ ఎక్సర్సైజ్ పార్ట్లో కాస్త యోగా, మెడిటేషన్ కూడా ఇన్వాల్వ్ చేస్తే బ్రెయిన్కి రెస్ట్, రిలాక్సేషన్ ద్వారా కొంత హార్మోనల్ రెగ్యులేషన్ జరిగి ఇమ్యూనిటీ పరంగా మనకి ఇంప్రూవ్మెంట్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. అనదర్ ఇంపార్టెంట్ ఏరియా ఏంటంటే వాటర్, ప్రాపర్ వాటర్ కన్జంప్షన్ అనేది జరగాలి. అరౌండ్ 2 to 3 liters రిక్వైర్డ్ పర్ డే. అది కూడా మనం ఒక్కసారి కన్జ్యూమ్ కాకుండా గంటకు ఒక గ్లాస్ చొప్పున తీసుకుంటే దానివల్ల రిజల్ట్స్ బెటర్గా ఉండేదానికి ఆస్కారం ఉంది. అలాగే మనం ఇంకోటి గమనించుకోవాల్సింది ఏంటంటే టైంకి బ్రేక్ఫాస్ట్ లాగే లంచ్ అండ్ డిన్నర్ తినడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ ప్రాపర్ డైట్లో ఎక్కువ శాతం మెడిటేరియన్ టైప్ ఆఫ్ డైట్, అంటే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ, ఫైబర్ కంటెంట్ ఎక్కువ, తక్కువ కంటెంట్ ఆఫ్ ఫ్యాట్ ఉండేటట్టు గమనించుకోవాలి. ఇలాంటివన్నీ చేసినప్పుడు మనకి ఈ న్యూట్రియంట్స్ సపోర్ట్ అనేది బెనిఫిషియల్గా ఉంటుంది. ఇవే కాకుండా యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఈ మధ్యకాలంలో ట్రేస్ ఎలిమెంట్స్ కానివ్వండి, విటమిన్స్ కానివ్వండి చాలా తక్కువ అయ్యి మనం బాడీలో ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక విధంగా డెఫిషియన్సీస్ కనబడుతూ ఉన్నాయి. సో అలాంటివి తరచుగా చెక్ చేసుకుంటూ రీప్లేస్మెంట్ అనేది ప్రాపర్గా జరగాల్సిన అవసరం ఉంది. ఇవే కాకుండా రోగ నిరోధక శక్తిని పెంచాలి అంటే వ్యాక్సినేషన్ షెడ్యూల్ అనేది ప్రాపర్గా చేసుకోవాలి. ఈ వ్యాక్సిన్స్ అనేవి ఎవరికి ఇవ్వచ్చు, ఎవరికి ఇవ్వకూడదంటే మీ డాక్టర్ని సంప్రదించి వాళ్ళకి తగిన రికమెండేషన్ ప్రకారం డాక్టరు సజెస్ట్ చేయడం జరుగుద్ది. ఇన్ జనరల్ ప్రిన్సిపల్ ఎవరికైతే లంగ్ డిసీజెస్ ఉన్నాయో, ఎవరైతే 50 years పైబడి ఉంటారో, ఎవరికైతే ఇమ్యూన్ సిస్టమ్ డెఫిషియన్సీ ఉంటుందో, ఎవరికైతే లాంగ్ టర్మ్ హెల్త్ కండిషన్స్ వల్ల వివిధ రకాల ఇమ్యూన్ సప్రెసివ్ థెరపీ మీద ఉంటారో, ఎవరికైతే క్యాన్సర్ డిజీజ్ ఉంటుందో, ఎవరికైతే బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వీళ్ళందరికీ కూడా రిక్వైర్మెంట్ ఆఫ్ ఇయర్లీ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది కంపల్సరీ జరగాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా చిన్నపిల్లల్లో మోస్ట్ ఇంపార్టెంట్గా మనం చేయాల్సింది ఏంటంటే ఆ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ప్రకారం ఈ మధ్య తరచూ మార్పులు వస్తున్నాయి కాబట్టి ఆ పద్ధతుల్లో వ్యాక్సినేషన్ అనేది జరగాల్సిన అవసరం ఉంది. ఇంకొక ఇంపార్టెంట్ ప్రక్రియ మనం కోవిడ్ ద్వారా నేర్చుకున్న ప్రక్రియ, ఈ ఇమ్యూనిటీని మనం పెంచుకోవాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా మనము హ్యాండ్ శానిటైజేషన్, సోషల్ డిస్టెన్సింగ్, నీట్నెస్, స్టాగ్నేషన్ ఆఫ్ వాటర్ ఇలాంటివన్నీ లేకుండా చేసుకుంటున్నామా లేదా అనేది కూడా గమనించుకోవాలి. ఇంకో ఇంపార్టెంట్ ఏరియా ఏంటంటే ఈ ఏరియాలో మనం మస్కిటోస్ సరిగ్గా బ్రీడ్ కాకుండా చూసుకోవాలి. స్టాగ్నేషన్ వాటర్లో దాని ఇంపార్టెన్స్ అనేది మనం గమనించుకోవాలి.
అలాంటివి లేకుండా చేసుకోవాలి. ఇంట్లో శుభ్రత మెయింటైన్ చేయాలి, ఇంట్లో తేమ లేకుండా చేయాలి. ఎక్కడైతే వెట్ ఏరియాస్ ఉన్నాయో కిచెన్ అండ్ బాత్రూమ్ ఏరియాస్ వీటిలన్నిటిలో కూడా డ్రైనెస్ పెంచి మస్కిటో బ్రీడింగ్ లేకుండా చేసుకోవాలి. ఒకవేళ మన ఏరియాలో మస్కిటో బెడద ఉంది, డెంగ్యూ మలేరియా జ్వరాలు లాంటివి ప్రెవలెన్స్ ఉంది అంటే తప్పనిసరిగా ప్రాపర్ క్లోదింగ్, ప్రాపర్ నెట్ మెజర్స్, ప్రాపర్ రెపెలెంట్స్ ఇలాంటివన్నీ వేసిన దానివల్ల మనం ఈజీగా ఈ వర్షాకాలం ద్వారా వచ్చే సీజనల్ డిసీజెస్ అన్నీ అవాయిడ్ చేస్తూ వీటి రిలేటెడ్ కాంప్లికేషన్స్ రాకుండా కాపాడుకోవచ్చు.